కృష్ణుడి అవతారం విష్ణు అని మీరు విష్ణుని అవమానిస్తున్నారు. అద్వైతం బోగస్ అన్నారు. ఆదిశంకరాచార్య ఒక బోగస్ ఫిలాసఫీతో వచ్చాడండి. He came and on purpose he gave a bogus philosophy. ఆదిశంకరాచార్య కాలి గోటికి పనికిరారు ఇల్లు. కృష్ణుడికి కొడుకు పుట్టాలంటే శివుడే కావాల్సి వచ్చింది. ఇస్కాన్ వాళ్ళు వచ్చి మీకు హాఫ్ నాలెడ్జ్ ఉందంటే అన్న హాఫ్ కాదు, మాకు జీరో నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే మీకు బ్రెయిన్ వాష్ చేసిన దానిలో మాకు తెలియదు. వెబ్సైట్లో ఏం రాసుకున్నారు తెలుసా? సుబ్రహ్మణ్య స్వామి పుట్టేటప్పుడు అంట శివుడు వీర్యం స్ఖలనం అయితే శివుడు దాన్ని హోమగుండంలో వేసాడంట. హోమగుండం అనేది ఋషులకి ఒక సైంటిఫిక్ ల్యాబ్ లాంటిదంట. ప్రభుపాద ఒకటే అంటుండే, పీపుల్కి బ్రెయిన్ ఉండదు, మనం ఏం చెప్పినా నమ్ముతారంట. కృష్ణుడు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహానికి శాంటాక్లాస్ బట్టలు వేశారు, శివలింగానికి చీర కట్టారు. మేము సనాతన ధర్మాన్ని మోస్తున్నామంటే మీరేం మొయ్యట్లేదు సనాతన ధర్మాన్ని. మీరు ప్రజల పైసలు తిని బల్చి ఈరోజు నోటికొచ్చింది మాట్లాడుతుంటే మేము వినాల్సి వస్తుంది. ఇట్లా నీచంగా యూట్యూబ్లో చెత్త వీడియోలు రోజు మీమ్స్ యాడ్ చేసుకుంటూ తయారు చేయమని చెప్పలేదు. వీళ్ళ మీద 10,000 కేసులు ఉంటాయి ఇండియన్ న్యాయ వ్యవస్థలో. ఎవరికాడు పేరు వెనుక గురు అని పెట్టుకునేవాడు సద్గురు. ఇక్కడ నార్త్లో ఆచార్య ప్రశాంత్ అని ఒకటి తయారయ్యాడు, ఇక్కడ సౌత్లో ముత్య అని ఒక ట్రెడిషన్ తయారవుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ గురువులని వాళ్ళు పేటెంట్ తీసేసుకుంటారు. ఇప్పుడు చూస్ చేసుకునే గురువులు అందరూ ఆర్గనైజేషన్ హెడ్స్, మార్కెటెడ్ ప్రోడక్ట్స్. వీళ్ళు అంటే సోషల్ మీడియాలో చాలా వైడ్గా మార్కెటింగ్ చేశారు, టీవీలో అక్కడ వాళ్ళు కాదు. షిరిడి సంస్థాన్లో హిందూ భక్తులు వేస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా పాకిస్తాన్కి డొనేట్ చేయబడుతుంది అని కూడా కొంతమంది వాదిస్తున్నారు.